తను కానీ తన కుమారుడు కానీ తన భార్య కానీ ఎవరు ఆ కంపెనీలో లేరు. వాళ్ళు ఈయన మంత్రి అవడానికి ముందే అందరూ ఎగ్జిట్ అయ్యారు. తన తమ్ముడు అది నడుపుతున్నాడు. తమ్ముడు నడిపితే నాకేం సంబంధం. ఇదే రాఘవ కన్స్ట్రక్షన్కి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు వర్క్లు ఇచ్చారు. అప్పుడు కాని తప్పు ఇప్పుడు ఎలా తప్పు అవుతుంది? అప్పుడు ఇచ్చి చెప్పి మేము ఇచ్చాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చామని చెప్పిన మీరు అప్పుడు మీరు చేస్తే రైట్, ఇప్పుడు వీళ్ళు చేస్తే రాంగ్ అవుతుంది. కరెక్ట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాదు, ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామి. ఏ క్యాబినెట్ అయితే క్లియర్ చేస్తుందో, ఏ క్యాబినెట్ అయితే ఈ వేల కోట్ల కాంట్రాక్ట్లకు సంబంధించిన వర్కులు క్లియర్ చేస్తుందో ఆ క్యాబినెట్లో పొంగులేటి కీలక భాగస్వామి. నెంబర్ 2, ఆ నెంబర్ 2 గారు ఈరోజు మరి వాళ్ళ ఇంట్లో నెంబర్ 2 వాళ్ళ తమ్ముడు కాబట్టి ఆ తమ్ముడు గారి కంపెనీకి వర్కులు ఇస్తే అది సమంజసం అవుతుందా? నెంబర్ 1. రెండవది, రేవంత్ రెడ్డి గారి బావమరిది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ సడన్గా ఈరోజు మీరు అన్నట్టు 200 కోట్లే అనుకుందాం, మరి మిగతా కాంట్రాక్టులకు ఎందుకు రావట్లేదు? కాదంట కదా, ఎక్కడో దూరపు బంధువు ఎక్కడో అంట కదా. సరే, దూరపు బంధువు దగ్గర అయ్యాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు అధికారంలో రాగానే దూరపు బంధువు దగ్గర అయ్యాడు, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా మారాడు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా అవినీతికి ఆధారాలు కనబట్టలేదా మీకు? నిజంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్తాదో తెలంగాణ ఏటీఎం అయిపోయింది రాజకుటుంబానికి, కాంగ్రెస్ రాజకుటుంబానికి అని ప్రధానమంత్రి అంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అమృత్ స్కామ్ మీద మేము వచ్చి రిపోర్ట్ చేస్తే, మేము కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ లేదు? నేను అడుగుతా ఉన్నా. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లియర్గా కనబడుతుంది. క్యాబినెట్లో ఉండే మంత్రి గారి కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు పోతుంటే ఎల్ఎన్టీని ఎన్సీసీని కాదని ఎందుకు చర్య తీసుకోవట్లేదు కేంద్ర? కావాలంటే కంప్లైంట్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, నిరూపించండి. కావాలంటే అదాని పోతాను, చీకట్లో కాలు పట్టుకుంటాను, మేనేజ్ చేసుకుంటాను, అంతే కదా ధైర్యం. అంటే అదానికి అంత గొప్ప శక్తి సామర్థ్యాలు మీకేమైనా డౌటా? కానీ ఇక్కడ దేశాన్ని నడుపుతుంది ఎవరండి? ఇప్పుడు హైదరాబాద్లో ఒక హోటల్లో ఇద్దరు కలిస్తేనో లేకపోతే లిఫ్ట్ దగ్గర హాయ్ చెప్పుకుంటేనో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది కదా. ఎందుకంటే రజనీ గారు, మాకు కూడా వెల్ విషర్స్ ఉంటారు కదా మీలాంటి వాళ్ళు అక్కడో ఇక్కడో. కానీ లిఫ్ట్ దగ్గర హాయ్ చెప్తే మీరు చీకట్లో కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ సూట్లో ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ, ఫైనల్ గా ఒప్పుకున్నారు కదా, మొత్తం హాయ్ చెప్పారంట. లిఫ్ట్ దగ్గర కనిపిస్తే సునీల్ గన్గోల్ని మాట్లాడుకోవడానికి వెళ్తే వస్తున్నప్పుడు హాయ్ లిఫ్ట్లో కనిపిస్తే హాయ్ చెప్పారట. లిఫ్ట్ కోసం ఆయన లిఫ్ట్ దగ్గర కలవలేదండి, లిఫ్ట్ కోసం కలిశారు. ఇక్కడ నుంచి ఢిల్లీలో లిఫ్ట్ కోసం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ స్థాయిలో లిఫ్ట్ కోసం, అక్కడుండే పెద్దలతో లిఫ్ట్ కోసం కలిశారు. మీరు అర్థం చేసుకోవాలి వర్డ్ ప్లేని. ఆయనకి లిఫ్ట్ అవకాశం ఇప్పుడు అవసరం లేదు అని అంటున్నారు, లిఫ్ట్ అవ్వాలని. మీకు నేను 2 విషయాలు చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. రాయదుర్గంలో ఒక 84 ఎకరాల కోసం పెద్ద పైరవి నడుస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉంది, దానికోసం పెద్ద వాళ్ళు కన్నేసి దాని వెనకాల పడ్డారు. అదొక 5,000-6,000 కోట్ల ప్రాపర్టీ. ఈ కలయిక దానికోసమే అక్కడ నెంబర్ 1. నెంబర్ 2, IVRCL అని ఒక కంపెనీ ఉంది, దాన్ని తీసుకోవాలని పాపం ఎప్పటి నుంచో అదాని గారు తహతాలాడుతున్నారు. ఈరోజు ఆ కంపెనీ పొంగులేటి గారి దగ్గర ఉంది. 2వ పాయింట్. 3వ పాయింట్, పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయిన తర్వాత 75 రోజుల తర్వాత ఈడీ ఇప్పటి వరకు కనీసం చీమ కొట్టినంత చప్పుడు కూడా చేయట్లేదు. అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీద రైడ్ అయితే వెంటనే ట్వీట్లు, వెంటనే స్టేట్మెంట్లు, వెంటనే లీకులు అన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయంటే దీని వెనకాల కారణాలు చాలా బలంగా ఉంటాయి. లిఫ్ట్ దగ్గర కలయికలు కాదు, లిఫ్ట్ కోసం కలయికలు.